నెక్స్ట్ ఏమన్నా తెలియాలి పావురాలు పెంచే ముందు మనం తెలుసుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా అంటే ఫస్ట్ మెడిసిన్. ఎంత లక్షలు పెట్టి పావురాన్ని తెచ్చినా సరే దానికి మెడిసిన్ తెలియకపోతే, మెడిసిన్ వీడియో కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరూ కూడా కావాలి మెడిసిన్ వీడియోని కామెంట్ చేయండి. హాయ్ బ్రదర్, అందరికీ స్టార్టింగ్లో బేబీస్ పెంచే వాళ్ళకి అంటే బర్డ్స్ పెంచే వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో అందులో కొన్ని డౌట్స్ అయితే నేను క్లారిఫై చేయడానికి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఏంటి అంటే గైస్, బర్డ్స్కి డిసీజ్ ఒక బ్రదర్ కూడా ఆల్రెడీ మెసేజ్ చేశారు, మీరు వీడియోస్ కొంచెం బాగా చేస్తున్నారు అని చెప్పేసి. అంటే నా గురించి నేను చెప్పుకుంటున్నాను కాదు, జస్ట్ వినండి. సో మీరు వీడియోస్ బాగా చేస్తున్నారు బ్రదర్, కొత్త వాళ్ళకి బాగా ఇన్స్పైరింగ్గా ఉంది, చాలా బాగా చెప్తున్నారు. బట్ ఏంటి అంటే మెడిసిన్ గురించి కొంచెం చెప్పండి అని చెప్పేసి అన్నారు బ్రో. సో మీకు ఏమైనా మీ బర్డ్ ఎప్పట్లానే యాక్టివ్గా ఉన్న పావురంకి క్యాజువల్గా కొంచెం సిక్ అయినా అంటే కొంచెం లైట్గా వీక్ అవుద్ది కదా పావురం. సో వీక్ అయిన పావురంకి క్యాజువల్గా కొంచెం హెల్దీగా ఉన్న పావురంకి మీకు తేడా అయితే తెలిసిపోతుంది అన్న. సో తెలిసిపోతుంది కదా. సో తెలిసిపోయిన వెంటనే మీరు ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటి అంటే అన్న కొత్తగా పెంచిన వాళ్ళ కోసం చెప్తున్నా. సో పాత ఫ్యాన్సీస్ చాలామంది తెలుస్తుంది. సో కొత్తగా పెంచిన వాళ్ళ కోసం చెప్తున్నా అనమాట. సో కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిన పావురాన్ని మీరు ఏం చేయాలంటే సైడ్కి పెట్టేసుకోండి అన్న. సైడ్కి పెట్టేసుకొని ఒకవేళ బై ఛాన్స్ అది ఐడిసీజా ఏ డిసీజ్ ఏంటి అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. పావురంగు ముఖ్యంగా కొంచెం వీక్ అయింది అంటే దాని తాలూకా బ్యాక్ సైడ్ ఇప్పుడు రెండు కాళ్ళ మధ్యలో ఒక బోన్ అయితే ఉంటుంది కదా, ఇప్పుడు ఎముక చూడండి, రెండు కాళ్ళ మధ్యలో ఒక ఎముక ఉంటుంది కదా. సో ఆ ఎముక ఫస్ట్ చెక్ చేయాల్సిందంతా ఆ ఎముక చెక్ చేయండి. తర్వాత అది రెట్ట అంటే షిట్ ఉంటుంది కదా డ్రాపింగ్. సో ఎలా వేస్తుంది, కొంచెం హెల్దీగానే ఉందా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత కళ్ళు జబ్బులు ఐడిసీజ్ ఏమన్నా వచ్చిందా చెక్ చేసుకోండి. ఆ తర్వాత బ్రీతింగ్ ఇష్యూ అంటే నోరు ఓపెన్ చేసి ఫుల్గా పాపం గాలి తీసుకోలేకపోవటం ఇలా ఏమన్నా జరుగుతుందా చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఏమన్నా కొంచెం రెక్క వాల్చేసి లేదు కొంచెం బాగా వీక్ అయిపోతుంది, ఎంత ఫుడ్ తింటున్నా వీక్ అయిపోతుంది, అలా ఏమైనా అవుతుందా చెక్ చేసుకోండి. సో ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఏమేమైతే చెప్పానో అలా చెక్ చేసుకోండి, సరిపోద్దన్న. సో నెక్స్ట్ ఇంకేమన్నా ఉందో డేంజరస్ అంటే పాక్స్ అంటే చిన్న కాయలు వస్తాయి కదా అమ్మవార టైప్లో. సో అమ్మవార చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఏమన్నా మెడ ఇలా తిరిగిపోతుందా చెక్ చేసుకోండి. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అంటే పావురాన్ని ఫస్ట్గా సైడ్కి పెట్టుకొని అవన్నీ చెక్ చేసుకోండి. చక్కగా చెక్ చేసుకొని ఆ తర్వాత దానికోసం నేను మెడిసిన్ వీడియో అయితే చేస్తా. ఒక్కసారి ఈ మెడిసిన్ వీడియోని అయితే ఫాలో అవ్వండి. ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను, బై ఛాన్స్ మీకు చూద్దాము అనుకుంటే మాత్రం ఒక్కసారి చూడండి. లేదు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిటీగా నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ జస్ట్ 1 వర్డ్లో ఓన్లీ మెడిసిన్ మాత్రం, హెల్త్ ఇష్యూ చెప్తాను, ఓన్లీ మెడిసిన్ మాత్రమే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో దానికోసం మన అప్డేట్ కోసం అని చెప్పేసి చెప్తున్నా. సో ఇంకోటి ఏంటి అంటే ఒక బ్రదర్ అడిగారు, అన్న పెయిరింగ్ అయిపోయి అని మనకు ఎలా క్లారిటీ వస్తుందన్న అంటే ఇప్పుడు ఒక మేలు ఒక ఫీమేల్ ఒక దగ్గర పడేస్తారన్న. ఇలా మామూలుగా ఒక ఈ క్యాబిన్లో ఆ మేల్ని ఫీమేల్ని పడేస్తారు కొత్తగా తెచ్చినవి. సో పడేసిన తర్వాత 1 or 2 days అవి రెండు తన్నుకుంటాయి. 3rd day నుంచి ఏం చేస్తాయంటే ఏమనుకోవన్నమాట, ఒకదాన్ని ఒకటి ఏమనుకోకుండా పేర్లు చూసుకోవడం లేదు ఇలా చేస్తూ ఉంటాయి కదా. సో అలా జస్ట్ బయటికి తీసి విడిచిపెడితే సెపరేట్గా విడిచిపెడితే మీకు కుదిరితే అంటే పిన్ వీడియో అంటే జస్ట్ రెక్కలకి అంటే ఫ్లై అవ్వకుండా రెక్కలకి టేప్ చేయడం కానీ రెక్క కటింగ్ చేయడం అలా ఇవి కూడా అడిగారు. సో నెక్స్ట్ వీడియో అది కూడా చేద్దాం. సో ఏంటి అంటే అవి జస్ట్ సెపరేట్గా బయటకు పట్టుకొని వెళ్ళి సెపరేట్గా అంటే రెక్క కట్ చేసిన తర్వాత కానీ పిన్నులు పెట్టిన తర్వాత కానీ సెపరేట్గా బయట పట్టుకొని వెళ్ళి మీరు విడిచిపెట్టేసి ఒక సైడ్కి మీరు కూర్చున్నట్లయితే ఆ రెండు కూడా మేలు ఫీమేల్ మేటిన్ అవుతాయి, అంటే క్రాసింగ్ అయితే అవ్వడం జరుగుద్ది. సో మేల్ ఫీమేల్ క్రాసింగ్ అయిన తర్వాత ఆ రెండు కూడా ఒక పెయిర్ అయినట్లు లెక్క అనమాట అన్న. సో నెక్స్ట్ సో అదన్నా నేను వీడియో అయితే హెల్త్ ఇష్యూస్ కోసం వీడియో అయితే చేస్తాను. సో నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి, ఒక 100 likes టార్గెట్ ఇద్దాము. సో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్న. మీకు ఒకవేళ ఇప్పుడు ముఖ్యంగా చెప్తున్నాను, పావురాలు పెంచే కంటే ముందు ఒకటి మంచి గూడు ఉండాలి, అంటే క్యాబిన్ అయితే ఉండాలి, ఫుల్ స్ట్రాంగ్గా ఉండాలి. నెక్స్ట్ ఏమన్నా తెలియాలి పావురాలు పెంచే ముందు మనం తెలుసుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా అంటే ఫస్ట్ మెడిసిన్. ఎందుకంటే మీరు ఎన్ని పావురాలైనా తెండి, ఎంత లక్షలు పెట్టి పావురాన్ని తెచ్చినా సరే దానికి మెడిసిన్ తెలియకపోతే జస్ట్ 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది మెడిసిన్. ఆ మెడిసిన్ 10 రూపాయలు 20 రూపాయలు మెడిసిన్ తెలియకపోతే ఎంత లక్షలు పెట్టినా కోట్లు పెట్టినా 100 పెట్టినా 1000 పెట్టినా ఇంకా పావురం అయితే వేస్ట్ అనమాట, పావురం చనిపోద్ది. సో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మెడిసిన్ వీడియో. సో మీకు కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. మరి ఇంకా ఏం పెట్టకండి, హాయ్ అన్నా కానీ మార్నింగ్ అన్నా కానీ ఏం పెట్టకండి.
సో మెడిసిన్ వీడియో కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు కూడా కావాలి అని మెడిసిన్ వీడియో అని కామెంట్ చేయండి. చూసే ప్రతి ఒక్కరు లైక్ వేసుకోండి. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సో మెడిసిన్ వీడియో కోసం ఎంతమందికి కావాలో ఒకసారి చూద్దాం. ఒక 10 మంది కామెంట్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెడిసిన్ వీడియో కావాలి ఎస్పెషల్లీ అని 10 మంది కామెంట్ చేసినట్లయితే నేను ప్రతి ఒక్కరికి కూడా ఆ 10 మందికి అట్లీస్ట్ ఆ 10 మంది కోసమైనా నేను మెడిసిన్ వీడియో అయితే 100%గా తప్పకుండా చేస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమేమైతే టాపిక్లు చెప్పానో ఆ టాపిక్లు కూడా చేసేద్దాం. ఇంకేమైనా కొత్త డౌట్స్ ఏమన్నా ఉంటే ఒకసారి నాకైతే మెసేజ్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే నా బర్డ్స్ కొంచెం ఫుల్గా గాలి తీసేసుకుంటున్నాయి అని చెప్పేసి అంటున్నారు. బేబీస్ టైంలో మీరు చెక్ చేసుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి, నోట్లో తెల్లగా వచ్చేస్తుంది, క్యాంకర్ అంటారు దాన్ని. లేదు అంటే నోరు ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఊపిరి తీసుకోలేకపోతే 2 ఇష్యూస్ వస్తాయి. సో ఆ 2 ఇష్యూస్ కోసం జస్ట్ ఆ 2 ఇష్యూస్ నేను నెక్స్ట్ వీడియో చేస్తా. జస్ట్ ఈ 2 టాపిక్స్ చేస్తా. నెక్స్ట్ ఏంటంటే ఇంకా రెక్కలు కట్ చేయడం కానీ పిన్నిస్లు పెట్టడం కానీ ఇలా ఏదైనా అంటే పవర్ ఎగరకుండా ఏమేమి చేయాలి అన్నది కూడా చెప్తా. జస్ట్ ఈ 3 వీడియోస్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ వస్తాయి. ఎందుకంటే నాకు టాపిక్స్ దొరకట్లేదు, మొత్తం అన్ని ఒకే వీడియోలో చెప్పేస్తే నాకు రేపటి కోసం వీడియోస్ ఉండట్లేదు. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఎవరెవరికి కావాలి నాకు కమెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీకు మెడిసిన్ వీడియో తెలియకపోతే ఎంత చూసుకున్నా సరే వేస్ట్ అన్న. ఇన్ని బర్డ్స్ పెంచినా సరే వేస్ట్. సో ఎవరెవరికి కావాలి అనేది నాకు కమెంట్ అయితే చేయండి. మెడిసిన్ వీడియో నాకు కమెంట్ చేస్తే మాత్రం 100%గా నేనైతే నెక్స్ట్ వీడియోలో మెడిసిన్ వీడియోనే చేసేద్దాం. ఓకేనా? చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి నన్ను బ్లెస్ చేస్తారని అనుకుంటున్నా. సో లవ్ యూ ఆల్, బై బాయ్.